ఇంకోటి నేను దాంట్లో చూసినాను, ఇప్పుడు వాళ్ళవి ఉంటాయి ఎంఏ పిహెచ్డీలు 4 ఉంటాయి, ఎంఏలు 4 ఉంటాయి. జీవితం సరిపోదు, ఎట్లా సరిపోయింది నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారు అయినా దేవుడైతే కాదు కదా. ఏం చేస్తారు తెలుసా, అంబేద్కర్ ఒక డ్రెస్ వేసుకొని ఉంటాడు, ఆ డ్రెస్ తోని పక్కన అన్ని డిగ్రీ ఉంటాయి. అవును, నేను అదే చూసా. మీరు అబ్జర్వ్ చేయండి, అందులో చూడండి ఎంఏ అనేది 4-5 సార్లు ఉంటది, పిహెచ్డీ అనేది ఒక 4-5 సార్లు ఉంటది. బుర్రలేనో వీళ్ళు ఆ మాత్రం ఆలోచించారు. అరే పిహెచ్డీ 4-5 సార్లు ఉంది రాబాయ్, ఇదే పిహెచ్డీ ఎల్ఎల్బి ఒక 5-6 సార్లు ఉంటుంది. ఎన్ని ఎల్ఎల్బి చదివి రాబాయ్, ఒక 5 ఎల్ఎల్బి చదివిండి ఆయన, 5-6 ఎల్ఎల్బి చదవలే, 5-6 ఎల్ఎల్బీలు ఉండవు, ఒకటే ఎల్ఎల్బి ఉంటుంది అంతే. గూగుల్ కొడితే ఫస్ట్ అంబేద్కర్ గారి ఇది పంపించే కదా, ఇన్ని చదవరా ఎదవా. ఫస్ట్ ఇది ఎల్ఆర్ చేసుకొని ఇట్లా చూడు, ఇంగ్లాండ్ లో ఏది ఇంగ్లాండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఒక 10 సార్లు వస్తుంది. అంటే చదువుకున్న స్కూల్ 10th క్లాస్ వరకు కౌంట్ చేశారు. మా వాళ్ళు ఇంకా మేధావులు 1వ తరగతి కూడా కౌంట్ చేశారండి బాబు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 అకాడమిక్ ఇయర్ లాగా అట్లా కౌంట్ చేసినాం మా వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే మా అంబేద్కర్ గారు మేధావి, ఎట్ ఏ టైం 4 డిగ్రీలు చదివేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి. ఇది రేంజర్ల రాజేష్ స్టేజ్ మీద మాట్లాడిన మాట. ఇది 1913లో ఒక ఇయర్ లో ఎన్ని వచ్చినాయి? 3. 1913లో ఆయనకి 2 డిగ్రీలు వచ్చినాయి. 1914లో ఎన్ని వచ్చినాయి? 15లో ఎన్ని వచ్చినాయి? 16లో ఎన్ని వచ్చినాయి? చెప్పండి. కూర్చోబెట్టండి సార్, నేను ఆ పక్కన కూర్చోబెట్టండి, అని డిబేట్ కూర్చోబెడతాను, కూర్చోబెట్టండి. నేను అడుగుతా, ఏ సంవత్సరంలో చదువుతుందండి అంబేద్కర్ పుట్టిన ప్రతి క్షణం నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన చరిత్ర మొత్తం నేను చదివాను, మొత్తం ఆధారాలతో సహా నేను రిఫరెన్స్ కూర్చుంటాను. ఈవెన్ ఆయన లవ్ స్టోరీ కూడా ఉంది. ఆయన 2వ భార్య, ఆయన వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా సంభాషణ అయినాయి అంటే అది కొద్దిగా చెప్పండి అన్న. ఎందుకంటే మాకు ఇప్పటికీ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాశాడని మాకు చిన్నప్పుడు అట్లా చెప్పారు, మాకు అట్లా తెలుసు. మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకు తెలియదు. ఎట్లా స్కూల్లో టీచర్ ఎలా చెప్తే మా అలాగే వినే స్టేజ్ మంది. అయితే అంబేద్కర్ గారి లవ్ స్టోరీ ఏంటి అని ఇప్పటిదాకా వరకు తెలియదు. ఆ లవ్ స్టోరీ ఏంటి అని అసలు స్టార్టింగ్ లోనే చెప్పండి, కొద్దిగా చెప్పారు. లేడీ రావు గారి కూతురు ఆమె, రావు గారి కూతురు ఫ్రెండ్ ఆమె, ఆవిడ ఇంట్లోకి రావడము, ఈయన అదే ఇంట్లోకి వెళ్తున్నాము. ఆమెమో వాళ్ళ పాప కోసం వస్తుంది, ఈయన రావు గారి కోసం పోతుంది. ఈయనకు ఒక హాస్పిటల్ రిఫర్ చేస్తే సవిత గారు ఉన్న హాస్పిటల్ రిఫర్ చేస్తారు. ఆవిడ కూడా అక్కడ హాస్పిటల్ చూసేవారు. ఈయన హాస్పిటల్ కూడా పోయేవాడు. అప్పుడప్పుడు పోతున్నప్పుడు ఒకసారి హాస్పిటల్ అయినాక ఆమెకు ఒక లెటర్ ఇస్తాడు. అనుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లెటర్ చదువు అని చెప్తాడు ఆయన. సార్ లవ్ స్టోరీలు అన్నీ ఒకరేలాగా ఉంటాయి. కామన్లో అప్పుడు లవ్ లెటర్ ఇచ్చుకునేవారు. తప్పేముంది, అంబేద్కర్ లవ్ చేయడం తప్పేం లేదు. సో అప్పుడు చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా తర్వాత ఫస్ట్ అప్పుడు తర్వాత యాక్సెప్ట్ అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు. నో ప్రాబ్లం, తప్పేముంది. కాకపోతే ఏంటంటే అబద్ధం చెప్పొద్దు. అంబేద్కర్ ఏదో ఆశతో పెళ్లి చేసుకోలేదు, ఆమెనే పెళ్లి చేసుకుంది ఆయన కోసము. ఎందుకు అబద్ధం చెప్తుంది? దేశం కోసం పెళ్లి చేసుకోవడం మాట్లాడుతారు. 30 సంవత్సరాల అమ్మాయిని కూడా, 30 సంవత్సరాల అమ్మాయిని దేశం కోసం పెళ్లి చేసుకోవడం నాకు అర్థం కాదు. 30 సంవత్సరాల డిఫరెన్స్ వీళ్ళిద్దరికి. ఇప్పుడు నిజంగా ఆయనకు ఇంజక్షన్లు వేసుకోవడమే, మందు వేసుకోవడమే ప్రాబ్లం అయితే గవర్నమెంట్ కి చెప్తే 10 మంది నర్సులు పెడతారు కదా గవర్నమెంటే. వాటిని ఏమంటారు, గ్లూకోజా, వాటిని ఏమంటారు, సెలైన్ బాటిల్ కూడా పట్టుకుని తిరుగుతుంది కదా అవసరం అయితే పక్కన ఉండే. అవునా కాదా? ఆయన ఎవరు సార్? ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా, మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఇంకొకటి, అంబేద్కర్ గారు చావుకి అది ఇప్పటిదాకా ఆధారాలు దొరకలేదు, వివక్ష జరిగింది, కావాలని చంపేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు అంబేద్కర్ గారు ఎలా చనిపోయారు, అసలు ఏమైంది? అదే ఇంటర్వ్యూలో రాజేష్ ఏం చెప్పిండు, ఆయన ఆరోగ్య పరిస్థితి నుంచి ఏం చెప్పిండు? ఆయన రోజుకు 2-3 షుగర్ ఇన్సూరెన్స్ వేసుకోవాలా అన్నాడు. అవును. అంటే ఎంత తీవ్రమైన, రోజుకు 2-3 సార్లు ఇన్సూరెన్స్ వేసుకోవాలా అంటే ఆ మనిషి యొక్క ఆరోగ్యం ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. నువ్వే అంటున్నావు ఆయన ఆరోగ్యం బాగలేదు అని, నువ్వే అంటున్నావు ఆయనను చంపేరు అని చెప్పి. ఏం పిక్చర్ ఎందుకేమన్నా? అంబేద్కర్ని చంపితే తెలియదా? అసలు ఇంతవరకు ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడైనా చెప్పారా అంబేద్కర్ మీద కుట్ర జరిగింది అని, అంబేద్కర్ని చంపిరని? ఇంతవరకు ఎక్కడ విన్నారా? కుట్ర జరగడం వల్లనే ఆయన తొందరగా చనిపోయిండు. ఇంకా 30-40 సంవత్సరాలు బతికేది ఆయన. ఇంకా 30-40 సంవత్సరాలు కుట్ర జరిగింది. అప్పటికైనా ఏజ్ ఎంత? 60-50 సంవత్సరాలు అయిపోయినాయి ఆయనకు. ఇంకా 30-40 సంవత్సరాలు ఏంది అది? సరే మా అంబేద్కర్ ఇచ్చేది ఒకటే కాన్సెప్ట్, వాళ్ళది ఒకటే. ఏంటి సార్? కాన్సెప్ట్ ఒకటే, అంబేద్కర్ హీరోయిన్ చేయాలంటే.
మిగతా అందరూ 0 అయ్యారు. కానీ ఇప్పుడు మరి ఈ అంబేద్కరిస్టులు మాత్రం పర్టికులర్ గా మాట్లాడేది బ్రాహ్మణుల పైన, బ్రాహ్మణులు వీళ్ళపైన వివక్ష, అంటే వీళ్ళపైన కొన్ని సందర్భాల్లో కూడా మన దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది. మాంగళ్య తంతునామి మమజీవన హేతునామి అని చెప్పేసి మన బ్రాహ్మణులు పెళ్లిలో మాట్లాడతారు. దాని గురించి కూడా రకరకాలుగా మాట్లాడారు. బ్రాహ్మణులే దీనికి విభజనకు, బ్రాహ్మణులే దీనికి కారణం, బ్రాహ్మణుల వేద మంత్రాలు తప్పు, ఇలా జరిగింది. రకరకాలుగా బ్రాహ్మణులపైనే ఫస్ట్ వేట అనేది వాళ్ళ మీద జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు అంటే మీరు కూడా ఎస్సీ ఎస్టీ, మీరు ఎస్సీ, మీకేమైనా అన్యాయం జరిగింది దీంట్లో? హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ రోజుల్లో దళితుల మీద వివక్ష జరగలేదు అంటే రాంగ్. జరిగింది, ఓకే, వివక్ష జరిగింది. చేసింది ఎవరు? ఏదో ఒక క్యాస్ట్. ఆ క్యాస్ట్ అందరూ చేశారా అంటే అది కూడా కాదు. ఆ క్యాస్ట్ లో కొంతమంది ఏదో వివక్ష చేశారు. ఎందుకంటే ఆ క్యాస్ట్ మొత్తం ఆ విధంగా వివక్ష చేశారు అంటే అంబేద్కర్కి ఈరోజు మనం అంబేద్కర్ అని పిలుస్తున్న పేరు బ్రాహ్మణ పేరు. యాక్చువల్ అనే పేరు ఏంది? భీమ్రావ్ రామ్జీ. భీమ్రావ్ రామ్జీ ఆయన తండ్రి పెట్టిన పేరు. భీమ్రావ్ అనేది పెట్టిండు అంటే మహాభారతంలో ఉన్న భీముడి పేరు వచ్చేటట్టు, రామాయణంలో ఉన్న రాముడి పేరు వచ్చేటట్టు భీమ్రావ్ రామ్జీ అన్నాడు. ఎందుకంటే ఆయన పరమ భక్తుడు. ఆయన ప్రతిరోజు మంత్రాలు ఉచ్చారు అవన్నీ గ్రంథాలు చదివి రామాయణ మహాభారతాలు ఈయన రోజు చదివి వీళ్ళకి వినిపించేవాడు. ఈ అంబేద్కర్ రాసుకుంటే ఈయన పుస్తకాలు రాసుకుంటే అంబేద్కర్ రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, ఆయన పుస్తకంలోనే ఉన్నాయి ఇవన్నీ. మా నాన్న భక్తుడు, మాకు రోజు రామాయణ నేర్పించేవాడు, మాకు రోజు మహాభారతం నేర్పించేవాడు, మేము ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు చేసేవాళ్ళము అని అంబేద్కర్ రాసుకున్నాడు. కానీ నాకు వీళ్ళు చెప్పేది ఏంటంటే మరి ఒక పార్సీ లాంగ్వేజ్ లో భీమ్రావ్ అంటే వేరే పేరు ఏదో సంథింగ్ ఏదో చెప్పడం జరిగింది. సార్ మీరు మొబైల్ ఉంది, ఇవాళ ఇంటర్నెట్ అనేది ప్రపంచం చేతిలో ఉంది. ప్రపంచం చేతిలో జస్ట్ మీరు ఒక ఏం చేయండి అంటే పార్సీ లాంగ్వేజ్ లో భీమ్ అంటే అర్థమైంది అని కొట్టండి. ఏంటి సార్ అర్థమైంది? మీ నోటితో ప్రేక్షకులు వింటారు కదా. హారబుల్, హారబుల్, క్రూయల్ ఇది కాదని నేను కెమెరా ద్వారా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. చెప్పండి చెప్పండి. ఈ హారబుల్ కాదు, క్రూయల్ కాదు, భీమ్ అంటే పార్సీ భాషలో జ్ఞానం అని ఎవరైనా అంబేద్కర్ నిరూపిస్తే మీ ఛానల్ ద్వారా నేను ₹1,00,000 బహుమతి ఇస్తాను. ₹1,00,000 మీరు ఏదైనా ప్రకటిస్తే ప్రకటించండి. ₹1,00,000 ఇస్తా సార్. ఇంకోటి నేను అన్నా కదా, మీరు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రసాద్ మేమే అమర ప్రసాద్ ఏమి చెప్పేది మాకు అవసరం లేదు, ఆయన ఛాలెంజ్ స్వీకరిస్తాడేమని ఆయన ఇచ్చే తొక్కలు ₹1,00,000 మాకెందుకు అంటారు. ఈయన ఇంకో కట్టడి చేస్తారు. చెప్పండి. ఆ ₹1,00,000 మీకు వద్దంటే వదిలేసేయండి. మీ ఊర్లో ఉన్న కటిక పేదవాడు దళితుడు కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబం అడ్రస్ అయ్యో మన ఇద్దరం మీ ఛానల్ ద్వారా ఇచ్చేద్దాం. ఓకే, అయితే వానికి వద్దు. కానీ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఒక కటిక పేదవాడి పరిస్థితి ₹1,00,000 మనకి ఇవ్వడానికి కోసమైనా నువ్వు పార్సీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని చూపించినప్పుడు మీ ఛానల్కి వచ్చి నిరూపించుకోమని. ఓకే, మనమే వెళ్ళి ఆ అడ్రస్ కూడా తీసుకోండి, మనమే వెళ్ళి ₹1,00,000 ఇద్దాం. ఎవరైతే అంబేద్కరిస్టులు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరందరికీ అమరప్రసాద్ గారు ఒక సవాల్ విసిరారు. దాన్ని బాగా గుర్తుంచుకొని మీరు ఎప్పుడు సవాల్కి వద్దామన్నా డిబేట్ కూర్చోబెట్టి నేను రెడీ, ఆయన కూడా రెడీ కూర్చోవడానికి. ఈ ₹1,00,000 కూడా ఈ సమాధాన్ని పార్సీ లాంగ్వేజ్ లో భీమ్ అంటే జ్ఞానము అని కాకుండా నేను చెప్పిన అర్థాలు ఏంటంటే భయంకరమైన, క్రూయల్, డేంజరస్. అంటే ఇప్పుడు జై భీమ్ అంటే తెలుసా? మా అంబేద్కర్ భయంకరుడు అని చెప్తే పిచ్చోళ్ళు సార్, వీళ్ళు అమాయకులు సార్. జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే ఏం చెప్తారు? జై అంటే అంబేద్కర్ జై కొట్టడం, భీమ్ అంటే నాలెడ్జ్ అని చెప్తారు, జై జ్ఞానము అని అర్థం మాకు అని చెప్తారు. భీమ్ అంటే పార్సీ భాషలో భయంకరమైన, భయము, క్రూయలు, హారబుల్ అని ఉంది అర్థము. అంటే ఇండైరెక్ట్ గా తెలియదు, వీళ్ళకి తెలియకుండానే ఏం చెప్తున్నట్టు అంబేద్కర్ తిడుతున్నారు సార్ వీళ్ళు. జై భీమ్ అంటే జై అంబేద్కర్ భయంకరుడా అని చెప్పి తిడుతున్నారు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కరు మరి జై భీమ్ కలవంగా జై భీమ్ అనుకుంటారు. ఇప్పుడు ఒక్కో అంబేద్కర్ ఇంకో అంబేద్కర్ జై భీమ్ అంటాడు. చూడ మీరు ఏమంటారు తెలుసు? అంబేద్కర్ ని మా అంబేద్కర్ భయంకరుడు అని చెప్తున్నారు, మా అంబేద్కర్ క్రూయ అని చెప్పి చెప్తున్నారు. మీరు పిచ్చున్నారేనా మీరు? పార్సీ భాషలో భీమ్ అంటే క్రూయల్, భయంకరమైన అనర్థము, జ్ఞానం అనక్కర్లేదు.